ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి జాగ్రఫీ పార్ట్ 2. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే సుపీరియర్. ఆన్సర్ సి. నయాగరా జలపాతం ఏ సరస్సుల మధ్య ఉంది? ఆన్సర్ ఏ. ఒంటారియో. ఉత్తర అమెరికాలో ప్రధాన వ్యవసాయ పద్ధతి ఏది? ఆన్సర్ బి. విస్తృత వ్యవసాయ పద్ధతి. అమెరికాలో నేల బొగ్గు ఏ ప్రాంతంలో లభ్యమవుతుంది? ఆన్సర్ బి. పలేచియన్. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితి ఏ పంటలపై ఆధారపడి ఉంటుంది? చెరుకు, కాఫీ మీద ఆధారపడి ఉంటుంది. దక్షిణ అమెరికాలో సమశీతోష్ణ స్థితి గడ్డి మైదానాలను ఏమంటారు? పంపాలు. ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? ఆండీస్. అమెజాన్ నది ఏ పర్వతాల్లో పుట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది? ఆండీస్. అమెజాన్ పరివాహ ప్రాంతం ఏ చెట్లకు ప్రసిద్ధి? రబ్బర్కి. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణ స్థితి పైవన్నీ. ఆన్సర్. ఏడాది పొడవునా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. ఏడాది పొడవునా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. జేమ్స్ కుక్ ఏ ఖండాన్ని కనుగొన్నాడు? ఆస్ట్రేలియా ఖండాన్ని కనుగొన్నాడు. ఆస్ట్రేలియాలోనే గడ్డి మైదానాలను ఏమంటారు? డౌన్స్. ఆస్ట్రేలియాలో అధిక ఉష్ణోగ్రత ఏ నెలలో ఉంటుంది? జనవరి నెలలో ఉంటుంది. ఏ ఉత్పత్తిలో ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది? బంగారం ఉత్పత్తి చేయడంలో ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలోనే న్యూ సౌత్ వేల్స్ దేనికి ప్రసిద్ధి? ఉన్ని. భూమధ్యరేఖ ప్రాంతంలో పుట్టి సహారా ఎడారి గుండా ప్రవహించే మధ్యధరా సముద్రంలో కలిసే నది నైలు నది. ఆఫ్రికాలో నదులు ఏ ప్రాంతంలో పుడతాయి? పీఠభూమి ప్రాంతాల్లో పుడతాయి. ప్రపంచంలో పొడవైన నది అంటే నైలు నది. కలహరి ఎడారి ఏ దేశంలో ఉందంటే బోట్స్వానా. ఆఫ్రికా ఖండం నుంచి పోయే రేఖ ఏది? పైవన్నీ పోతాయి ఆఫ్రికా ఖండం నుంచి. ఈజిప్టు వరప్రసాదం అని ఏ నదిని పిలుస్తారు? ఈజిప్టు వరప్రసాదం అని ఏ నదిని పిలుస్తారు? నైలు నదిని పిలుస్తారు. అది ఈజిప్ట్లో ఉంది. ఏ దేశంలో ఉంది అంటే నైలు నది ఈజిప్ట్లో ఉంది. అస్వానా డ్యాము ఏ నదిపై ఏ దేశంలో ఉంది? నది అంటే నైలు నది. ఏ దేశంలో అంటే ఈజిప్టు. ఆన్సర్ బి. తులా బొగ్గు గని ఏ దేశంలో ఉంది? రష్యాలో ఉంది. భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది? హిమాలయాల ప్రాంతాలు. భూకంప తీవ్రతను దేనితో కొలుస్తారు? రెక్టర్ స్కేల్తో కొలుస్తారు. ఏది భూకంప తీవ్రతను? యూరోప్లో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం యూరోప్లో పశ్చిమ ప్రాంతం. భారతదేశంలో అతి పురాతన పర్వతాలు అరావళి పర్వతాలు. యూరోప్లో పగులు లోయ ద్వారా ప్రవహించే నది రైన్. ఎడారులు లేని ఖండం ఏది? యూరోప్ ఖండం. రష్యాలో ఎన్ని కాలమానాలు ఉన్నాయి? 11. బాకు నగరంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి? పెట్రో రసాయనాల పరిశ్రమలు ఉన్నాయి. లెనిన్ గ్రాడ్ ప్రస్తుత పేరు? సెయింట్ పీటర్స్బర్గ్. నైపర్ నది ఒడ్డున ఉన్న పట్టణం ఏది? కైరో. ప్రపంచంలో
అత్యంత పొడవైన రైలు మార్గం. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం ఏంటంటే ట్రాన్స్ సైబీరియా. సిల్క్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది మన ఇండియాలో కర్ణాటక. రబ్బరుకు సంబంధించి అత్యధిక విస్తరణ ఉన్న రాష్ట్రం మన దేశంలో కేరళ. భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏమిటంటే చేనేత పరిశ్రమ. ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగతను కలిగిస్తుంది? వస్త్ర పరిశ్రమ. ఈ కింది వాటిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది సిమెంట్ అయితే కాదు. మిగతా 3 వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. సిగరెట్ అంటే పొగాకు తోట ఎత్తారు, పట్టు అంటే మిగతాది ఆ 2 పంటలు అవి కూడా. ఈ కింది వాటిలో ఖనిజాధార పరిశ్రమ కానిది ఏదంటే రబ్బరు, మిగతా మొత్తం ఖనిజాధార. దేశంలో 1818లో మొదటి వస్త్ర పరిశ్రమ కలకత్తా సమీపంలో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ డి, ఫోర్ట్ క్లస్టర్. కర్మాగారాలు అవి ఉన్న నగరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ డి, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, అది మధ్యప్రదేశ్. భారతదేశంలో మొదటి కాగిత పరిశ్రమను 1832లో సిరంపూర్లో స్థాపించారు. ఇది ఏ నదిని ఒడ్డున ఉంది? ఆన్సర్ బి, హూగ్లీ నది. కాటన్ పోలిస్ ఆఫ్ ఇండియా అనే నగరాన్ని పిలుస్తారు ముంబైని. న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఉన్న నేపా నగరం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. భారతదేశంలో అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? జయత్ నగర్. దక్కన పీఠభూమి ఏ దిశ వైపు వాలి ఉంది? తూర్పు ఆగ్నేయ వైపు వాలి ఉంది. టాటా ఇనుము ఉక్కు కర్మాగారకు ఏ నది నీటిని వినియోగిస్తారు? సువర్ణరేఖ నది నీటిని టాటా ఇనుము ఉక్కు కర్మాగారకు వినియోగిస్తున్నారు. భారతదేశంలో మొదటి గాజు పరిశ్రమను ఎక్కడ స్థాపించారు? ఫిరోజాబాదు. దేశంలో కాపర్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన మహబూబ్నగర్ ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. కింది వాటిలో సరికాని జత ఏది? గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ పారాదీప్. మిగతా మొత్తం కొచ్చిన్ షిప్ యార్డ్ కేరళ, మస్గావ్ డక్ ముంబై, హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం. ఈ 3 కరెక్టు, ఇది మాత్రం సి తప్పు. భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం. భారతదేశంలో మొదటి యాంటీబయాటిక్ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి. దేశంలో 1919లో ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ఎక్కడ ఏర్పాటు చేశారు? సేలం, తమిళనాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? పనాజీ. భారతదేశంలో సేంద్రియ ఎరువుల కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు? దామోదర్ నది ఒడ్డున నిర్మించారు. హిందుస్థాన్ ఫోటో ఫిలిం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ఎక్కడ ఉంది? ఊటీలో ఉంది. కింది వాటిలో 2 పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయని కర్మాగార ఏది? బెలాయ్ ఉక్కు కర్మాగార, బోకారో ఇనుము ఉక్కు కర్మాగార ఏర్పాటు చేయాలి 2 పంచవర్ష ప్రణాళికలో. శివకాశి, త్రిశూర అనేవి ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవి? అగ్గిపుల్లలకి. రోలింగ్ యంత్రాలను ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏది? హెవీ
ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. కింది వాటిలో ఇనుము ఉక్కు కర్మాగారంలో స్టెయిన్లెస్ స్టీల్ను ఉత్పత్తి చేస్తారు. సేలంలో విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజాన్ని ఏ గనుల నుంచి రవాణా చేస్తున్నారు? బైల్దిల్లా. భారతదేశంలో మొదటి కాఫీ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? చిక్మంగళూరు. ఈ కింది వాటిలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం కాని ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం. సింథటిక్ రబ్బర్ పరిశ్రమ ఉన్న బెరెలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. భారతదేశంలో అతి పురాతన పరిశ్రమ ఏది? నూలు వస్త్ర పరిశ్రమ. దేవాస్ ప్రాంతం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది? కాగితం. చెరుకు పిప్పిని ముడి పదార్థంగా ఉపయోగించి పేపర్ను తయారు చేసే బెల్గోల్ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉన్నది? కర్ణాటక రాష్ట్రంలో. భారతదేశంలో మొదటి జనుము పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు? రీషరా. మొదటి ఉన్ని వస్త్రాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు? కాన్పూర్లో. దేశంలో అతి పురాతన నూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? హల్దియా. దేశంలో అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ ఏది? బోకారో. కింది పేర్కొన్న నగరాల్లో సమూహంలో వేటిలో BHEL కర్మాగారాలు ఉన్నాయి? వాటి ఆన్సర్ డి. భోపాల్లో ఉంది, హైదరాబాద్ ఉంది, తిరుచిరాపల్లిలో ఉంది. కింది వాటిలో పశ్చిమ బెంగాల్లోనే రూప్ నారాయణపూర్లో ఉన్న కర్మాగారం ఏది? హిందుస్థాన్ కాపర్ ప్లాంట్. ఆన్సర్ డి. హిందుస్థాన్ కేబుల్ కర్మాగారం. కింది వాటిలో దేశంలో అత్యంత ప్రముఖమైన నూలు వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రాంతం ఏది? ముంబై, అహ్మదాబాదు. కింది వాటిలో వ్యవసాయ ఆధారిత కాని పరిశ్రమ ఏది? సిమెంటు. సేంద్రియ దేనికి ప్రసిద్ధి? ఎరువులు కర్మాగారానికి ప్రసిద్ధి. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది? నేత వస్త్ర పరిశ్రమ. హల్దీ అనేది పైవన్నీ. ఇండియాలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది? చేనేత పరిశ్రమ. పెట్రోకెమికల్ పరిశ్రమ అధికంగా ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది? గుజరాత్లో. హూగ్లీ జనపనార పరిశ్రమ వృద్ధి చెందడానికి కారణము ముడి సరుకుకు పుష్కలంగా లభించటం. కింది వాటిలో డీజిల్ రైలు ఇంజిన్ తయారు చేసే ప్రదేశం ఏది? వారణాసి. నగర ప్రధాన పరిశ్రమలకు సంబంధించి కింది వాటిలో సరైన జాతి ఏది? సి. కార్బో అల్యూమినియం. భారతదేశంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కొత్తగూడెంలో. చక్కెర పరిశ్రమ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి తరలడానికి ప్రధాన కారణం ఏంది? ఆన్సర్ డి. అధిక ఉత్పాదకత. ఇక్కడ పండిన చెరుకు ఎక్కువగా చక్కెర శాతం కలిగి ఉండటం వల్ల ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి వచ్చిందని ప్రధాన కారణం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. వాతావరణంలోనే పై పొర ఏమని పిలుస్తారు?
ఎక్సోస్పియర్. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది? ఆర్గాన్ వాయువు. వాతావరణంలోని ఏ పొర నుంచి రేడియో తరంగాలు ప్రసారమవుతాయి? ఐనో ఆవరణం. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణం. ట్రోపోస్పియర్. వాతావరణంలో అత్యల్ప ఎత్తులో ఉన్న పొరను ఏమని పిలుస్తారు? ట్రోపోస్పియర్. వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ బి. భూమి మీద ఆక్సిజన్ భాగం 27.72%. ఓజోన్ ఆవరణం దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి. స్పేస్ స్టేషన్లో ఏ ఆవరణంలో ఉంది? ధర్మో. వాతావరణ పొరల వేటి మూలంగా వేడెక్కుతాయి? ఉష్ణవాహకము. భూమి సగటు ఆల్బెడో 35%. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం 1013.2. అధిక ఉష్ణోగ్రతలు గ్రహించే నేలలు నల్లరేగడి నేలలు. భారత్తో అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశం బంగ్లాదేశ్. కర్కట రేఖ ఇది కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు? మేఘాలయ. భారతదేశం ఉత్తర దక్షిణ చివర్ల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. 82 బీన్ తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతుంది? 5 రాష్ట్రాల ద్వారా వెళుతుంది. రాట్ క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? భారత్, పాకిస్తాన్. పంబన్ దీవి వేటి మధ్య ఉంది? భారత్, శ్రీలంక. కింది పేర్కొన్న రాష్ట్రాలకు తీరరేఖ విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి? పశ్చిమ బెంగాల్, త్రిపుర. లక్షద్వీపుల రాజధాని ఏది? కవరత్తి. మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది? అంటే ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. డంకన్ పాస్ వేటి మధ్య ఉంది? గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్. భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య? 247 దీవుల సంఖ్య 247 ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో ఏ పేరుతో పిలుస్తారు? సాగరమాత. మిస్మా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో ఎత్తైన కనుమ ఏది? ఆన్సర్ సి. భారతదేశంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది? మజూలి. హిమాలయాలు ఏ యుగంలో అవలంబించాయి? ఆన్సర్ బి. సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. కొడైకెనాల్ ఏ కొండలలో ఉంది? ఆన్సర్ బి. పలానీస్ కొండలో. మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది? ఆన్సర్ బి. ముంబై, నాసిక్ను కలిపే కనుమ ఏది?
ఆన్సర్ బి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? పనాజీ. గ్రీష్మ ఋతు కాలం ఏది? మే, జూన్. భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? పూణే. అధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1954లో. భారతదేశంలో ఎత్తైన జలపాతం ఏది? జోగ్. భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే ఋతుపవనాలు ఏవి? నైరుతి ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏది? తమిళనాడు రాష్ట్రం. విస్తరణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది? ఒడిశా. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? ఆన్సర్ డి. మన దేశంలో అధిక విస్తరణలో ఉన్న అడవులు ఏవి? ఆకులు రాల్చే అడవులు. డ్రచ్గామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? జమ్మూ కాశ్మీరు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 21వ తారీఖు. మన దేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది? ఆన్సర్ బి. భారతదేశంలో అత్యధిక విస్తరణలో ఉన్న నేలలు ఏవి? ఎర్ర నేలలు. సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1958లో. చేతివేలు ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు? వంక క్రమక్షయ అని అంటారు. వరి పంటను ఏ మృత్తికల్లో అత్యధికంగా పండిస్తారు? ఒండ్రు నేలల్లో. వేదకాలంలో చంద్రభాగంగా పేర్కొన్న నది ఏది? చీనాబ్. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ ఏమని పిలుస్తారు? మేఘన. దక్షిణ గంగ అని ఏ నదిని పిలుస్తారు? గోదావరి నదిని. రామ్ గంగా తీరంలో ఉన్న కాంస్య నగరం ఏది? ఆన్సర్ సి. కుండం కులం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రంలో. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ బి. బాగ్లిహార్ ప్రాజెక్ట్ విషయంలో భారత్కు ఏ దేశంతో వివాదం ఉంది? పాకిస్తాన్. బాబ్లీ ప్రాజెక్ట్ ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? మహారాష్ట్ర, తెలంగాణ. పవన్ హాన్స్ లిమిటెడ్ హెలికాప్టర్ సర్వీసులన్నీ ఎప్పుడు ప్రారంభించారు? 1985లో. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? చెన్నై. భారత ప్రభుత్వం వాయు రవాణాను ఏ సంవత్సరం జాతీయం చేసింది? 1953లో. కింది వాటిలో ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి డామ్
అనే పేరు ఉండేది. నేతాజీ సుభాష్ చంద్రబోస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? నాగపూర్లో. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1995లో. పాలెం అంతర్జాతీయ అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలో అతి పొడవైన రన్వే ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? రాజీవ్ గాంధీ. శాంతాక్రాజ్ అనే పేరున్న అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? శ్రీ ఛత్రపతి శివాజీ. హైదరాబాదులోని నూతన అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎవరు పేరు పెట్టారు? రాజీవ్ గాంధీ. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగరం ఏది? ముంబై. కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? గుజరాత్లో. మొట్టమొదటి భారతీయ అణు రియాక్టర్ పేరు? ఆన్సర్ బి. యురేనియం శుద్ధి ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి. సి. కామిని అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ బి. 1000 మెగావాట్ల కంటే ఎక్కువ గల ప్రాజెక్టు. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? తమిళనాడు. వీటిలో ఏది సాంప్రదాయ వనరు కాదు? సౌర. మన దేశంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ శక్తి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది? డార్జిలింగ్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి. 1975. రిహామ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? 15A. ఉత్తరప్రదేశ్. దేశంలో 4వ అణు విద్యుత్ కేంద్రం నారోరా ఎక్కడ ఉంది? డి. ఉత్తరప్రదేశ్లో ఉంది. వీటిలో థర్మల్ పవర్ స్టేషన్లో సరికానిది? కేరళ కయంకులం. ఆన్సర్ డి. ససన్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. భారతదేశం మొట్టమొదటి భారత జల కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1942లో.